సరే ఏమంటుంది అమ్మా పక్కుండమ్మా కొద్దిగా రండమ్మా రండి అప్పుడు ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చారా? పంచాయతీలో అనుకోకుండా 2013-14లో కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురైంది. దాని మీద నేను 2016 జనవరి 17వ తారీఖున చంద్రబాబు గారిని కలిసి కంప్లైంట్ ఇస్తే ఉన్నటువంటి కమిషనర్ రామాంజలి గారు చీఫ్ సెక్రటరీ. సో దాంట్లో ఉన్న కంప్లైంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి కరప్షన్, 2 ట్యాక్స్ అబ్నార్మల్ ట్యాక్సెస్ని పంచాయతీరాజు చట్టం ఏదైతే 2005 అమల్లో ఉందో దాన్ని దొంగలో తొక్కి 1500 ఉన్న వాడికి 20,000 అట్లా వేసినప్పుడు దాని మీద డిపిఓ గారు వచ్చి ఎంక్వైరీ ఆదేశిస్తే వచ్చి రికార్డు తీసుకోవడం దీని తర్వాత ఎంక్వైరీ సరిగ్గా డిపిఓగా తర్వాత డిఎల్పిఓ వస్తే ఇక్కడ ఇదే పంచాయతీ ఆఫీసులను బంధించి ఆ పాల్గొనడానికి రాత్రి కూడా పోలీస్ శాఖ పాల్గొనాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి దుందుడుకు చర్యలతో అధికారులను కూడా భయభాంతులు చేస్తారని విజిలెన్స్ ఆ రోజున విజిలెన్స్ డీజీ గారిని కలిసి మీద జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఫోన్ చేయించుకొని నేను వెళ్తే ఆవిడ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ అయిపోయాక కూడా కొన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మాకు న్యాయం జరగలేదు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ ఇంకోటి ఏదైతే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుందో ప్లస్ మళ్ళీ కొత్తగా మళ్ళీ అసెస్మెంట్స్ కొత్త ఇది వచ్చిందో పంచాయతీరాజు మొత్తం స్టేట్ అంతా దాంతోపాటు ఈ పెరిగిన దాంతోపాటు అది కూడా పెరిగి ఇవాళ 2,000 కట్టాల్సిన వాడు 5,000 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామం 10,190 రూపాయలు శ్రీనివాస్ గారు కాల్ చేస్తాం అంటే చాలా ఉండే పేపర్లో పోరాటాలు ఇవన్నీ అప్పటి నుంచి అవన్నీ 10 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి ప్రజలందరూ సహకారంతో అందరూ ట్యాక్స్ ఆలోచించి కూడా ఈరోజు వరకు కూడా 70% ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ఉంది. ఆ తర్వాత కొందరు పొలిటికల్ నాయకుల వల్ల మళ్ళీ దాంట్లో రీఎంక్వైరీ కోసం పెట్టుకున్నారు. ఆ రీఎంక్వైరీ కానీ బయటకు కానీ అయిపోయి ఉంటే మీరు మాకు న్యాయం చేస్తారని
10 ఏళ్ళ నుంచి మా జనం ఎవరైతే ఈ నిజంగా అబ్నార్మల్ చేంజెస్ ఇది ఆ రోజున నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వచ్చింది ఇవన్నీ. ఆ రోజున ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వచ్చింది నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వచ్చింది. ఇవన్నీ నేను ఆ 10 సంవత్సరాలు ఈ ఊరు కోసం మేము మా ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం, కానీ మాకు న్యాయం జరగలేదమ్మా. ఒక సిన్సియర్ ఆఫీసర్గా మీరు మాకేమీ అబ్నార్మల్గా తగ్గించమంటలేదు. మాకు ఏదైతే చట్టం ఈ స్టేట్లో ఉందో అదే చట్టాన్ని మాకు అమలుపరచండి. 10 ఏళ్ళ నుంచి మా జనం పడుతున్న కన్నీళ్ళు తోడు నేను బాధితుడి కాదు. ఈ ఊళ్ళో నాకు సెంటు లేదు, కానీ ఈ ఊరి కోసం 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మీరందరూ కలిసి వచ్చారు. ఇప్పుడు మీ దృష్టిలో ఇది సీరియస్గా తీసుకొని అన్ని చట్టాలు ఎట్లా ఉంది స్టేట్లో అమలు జరుగుతుందో అదే చేయమని కోరుతున్నాను. నేను ఐఆమ్ ఏ WMBA గ్రాడ్యుయేట్ అండ్ ఐఆమ్ ద స్టేట్ ఈనాడు స్టేట్ హెడ్గా చేశాను 27 సంవత్సరాలకి. అలాంటి వదిలేస్తే ఎట్లా చెప్పండి, సమాజం ఏమైపోతాయి? జనం ఎలా బతుకుతారు? సమాజానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నుంచే 10 సంవత్సరాల నుంచి అందరూ ప్రజలందరూ ఇప్పుడు పోరాడుతున్నారు. అదే విధంగా మేడం ఈ 10 years లో పంపులు ట్యాక్స్లు అక్కడికి వీధి కుళాయి పన్నుకు ఒక కుళాయికి ఒక పన్ను ఉండాలనే చట్టం. అట్లా కాకుండా ఒక కుళాయికి అక్కడ 3 కుటుంబాలు అన్నదమ్ములు లేకపోతే అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉంటే 3 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి 3 బిల్లులు వేశారు, 3 ట్యాక్స్లు వేశారు. అంటే 3 డిఫరెంట్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయా? లేదు, ఓన్లీ సింగిల్ ట్యాప్. అదే నేను చెప్పాను, ఒక్క సింగిల్ ట్యాప్కి వేస్తే నేను కోర్టుకి ఒక బాధ్యతను తీసుకుంది, నేనే దాని మీద గెలిచి తీసుకొచ్చి అమలుపరిచాను. ఎట్లా అది విజిలెన్స్ వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి దాన్ని అమలుపరిచాం. 4000 మంది. ఇది ఎవరి కాళ్ళకే ఏంటంటే ఇక్కడ బెదిరింపు, ఎవరైనా కోర్టుకు వస్తానంటే బెదిరింపు. ఎవరు ప్రాణాన్ని ఎవరు త్యాగం చేస్తారు? ఎవరు వస్తారు మాలాగా? ఇప్పుడు మా రమేష్ గారు వచ్చాడు, ఎవరు వస్తారు? ఎవరు పనులు వదిలేసుకుని వస్తారు? కానీ ఈ ఊరు బాగుండాలని మా అభిమతం తప్ప దీంట్లో రాజకీయ దుర్దేశం కానీ ఏ వ్యక్తిని మేము నిందించడం కానీ కాదమ్మా. మాకు జస్టిస్ జరగాలి అంతే. విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఇదే పంచాయతీ ₹1 కోటి అవినీతి జరిగిందని నిర్ధారించిన రిపోర్ట్ ఇప్పుడు మీకు నేను వాట్సాప్ పెడతాను. రాము విజయం సాధించాడు అంటే వేశారు. వేగం రాము అంటే మేము చేసే ప్రతి పని కూడా మాకు ఉన్నటువంటి రైట్ని మేము క్వశ్చన్ చేస్తాం తప్ప మేము ఎవరిని నిందించాలని కానీ ఎవరిని చేయాలని లేదు. అది క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయిపోయింది. విజిలెన్స్ వాళ్ళు వచ్చారు, ఆ ట్యాప్ ఉంది ఇంప్లిమెంట్ మళ్ళీ మార్చేశారు. ఒక ట్యాప్కి ఒక ట్యాక్సీ కిందే దాన్ని that issue is clear. Only now the problem is 2 issues are there. One is house taxes and second one is the corruption allegations proved by vigilance and second committee report. I don't know what is there, I don't know. Just you take action against the who is responsible the issue. అది నేను అనేది ఏంటంటే మా పంచాయతీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి రావాల్సిన చెక్కులు ఇచ్చినటువంటివి, ప్రజలు ఇచ్చినటువంటి చెక్కులు, పంచాయతీ పేరు ఇచ్చినటువంటిది ఈఓ పంచాయతీ ప్రెసిడెంట్ కలిసి ఒక బ్యాంక్ అకౌంట్ దొంగ అకౌంట్ ఓపెన్ చేసి ట్రెజరీ అకౌంట్ కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ నెంబర్ కూడా చెప్తాను మీకు. మీ దగ్గర రిపోర్ట్ ఉంది, యూ హ్యావ్ దట్ రిపోర్ట్. ఎవరి కలెక్టర్ గారు కూడా మొన్న ఈ మధ్య దాని మీద ఎంక్వైరీ చేశారు. సెకండ్ కమిటీ కూడా వేశారు. సెకండ్ కమిటీ కూడా అది క్లియర్ అయిపోయింది అన్నారు, కానీ ఆ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అయితే నాకు తెలియదు. నేను పోలీస్ కంప్లైంట్ పెట్టవచ్చు, ఇది క్రిమినల్ ఛార్జెస్ కింద. అది 2000 నేను చెప్తాను మీకు, అన్నీ నేను ఇస్తాను. ఎవ్రీథింగ్ I can send. I have your WhatsApp number. I can send WhatsApp everything, the details. Okay.
సమ్ ఇప్పుడు ఏంటి ఏం లేదమ్మా, ఇక్కడ నేను కొన్ని మీకు పబ్లిక్లో చెప్పకూడని కొన్ని ఉంటాయి, ఎందుకంటే దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ ఆఫ్ యువర్ ఆఫీసర్స్ అండ్ గవర్నమెంట్ అండ్ మీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్. అది నాకు తెలుసు, ఎందుకంటే కంప్లైంట్ అనేది ఇవన్నిటిని నేను మొత్తం అంతా స్టడీ చేసుకొచ్చాను కాబట్టి నాకు తెలుసు ఏం జరుగుతుంది. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ప్రజలకి ఇంత నాలెడ్జ్ లేకపోవటం వల్లే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అసలు అబ్నార్మల్ అమ్మా ఈ పంచాయతీలో జరిగినటువంటి సమస్యలు అసలు జరిగి ఉండదు. ఇది అసలు ఈ కంట్రీలో భాగమే కాదు. ఈ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ చెల్లదు. దయచేసి నా దగ్గర 400 పేజీల రికార్డ్ ఎవిడెన్స్ ఇదే. ఒకరోజు నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వచ్చి నేను ఇస్తాను. మీరు అన్నీ చూడమని కాదు, దాని బ్రీఫ్ నోట్స్ కూడా ఇస్తాను. ఏ రోజు నేను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఏ రోజు దాని మీద నేను కోర్టులో ఆల్రెడీ కోర్టులో నేను ఆ విజిలెన్స్ రిపోర్ట్ నేను కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉంది కేసు. అంటే దాని మీద యాక్షన్ తీసుకోమని, అంతేగాని ఈ ట్యాక్స్ల మీద కాదు. దాంట్లో నేను ఏమైతే కంప్లైంట్స్ ఇచ్చానో, ఏమైతే ఎలిగేషన్స్ ప్రూవ్ అయ్యాయో, ఏదైతే జెన్యూన్ అని చెప్పి విజిలెన్స్ కమిషనర్ డీజీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది మా దగ్గర. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా తీసుకుని యాక్షన్ తీసుకోమని మీ కోర్టులో పిల్లేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నోటీసులు ఇచ్చారు, అది జరుగుతూ ఉంది. దే ఆర్ మేనేజింగ్. ఇప్పుడు మేము అడిగేది ఒకటేనమ్మా, జెన్యూన్గా మాకు ఏదైతే ఇప్పుడు జరిగిన పంచాయతీకి జరిగిన అన్యాయం ఒక సబ్జెక్టు. ఇప్పుడు కంటిన్యూషన్ జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హౌస్ ట్యాక్సెస్. ఈ హౌస్ ట్యాక్సెస్ ఎందుకంటే ఒక 15,000 12,000 రూపాయలు ఉద్యోగం చేసుకునే వాళ్ళే ఇక్కడ 80%, 20,000 లోపు వాళ్ళే సంపాదన వాళ్ళు. వీళ్ళందరూ ఊళ్ళో పొలం ఎకరం అమ్ముకున్న ఏదో అమ్ముకుని ఇల్లు ఒక స్టైల్ వేసుకుంటే వాళ్ళకి ఏదో 3,000 మామూలు రీజనబుల్ ట్యాక్స్ అయితే కట్టుకోగలుగుతారు. అంటే 20,000 రూపాయలు ట్యాక్స్ పడిపోయింది అంట. 15,000 నుంచి 22,000, 24,000 దాకా పడింది వాళ్ళకి. సాధారణ మంచి హై క్లాస్ వాళ్ళకంటే వాళ్ళు 5% ఉంటారు, వాళ్ళు ఎంతైనా కట్టుకుంటారు, వాళ్ళకి సమస్య లేదు. ఆ మిగతా వాళ్ళందరికీ మిగతా మేజర్ పంచాయతీల్లో ఉన్నది. వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది, హనుమాన్ జంక్షన్లో 8,000 దాకా కడుతున్నారు. 1,100 అడుగు ఫ్లాట్కి, 1,100 అడుగు ఫ్లాట్కి 8,000 పైన కడుతున్నారు. 8,000 పైన 9,000 చిల్లర కడుతున్నారు. 9,000 చిల్లర కడుతున్నారు. మేజర్ పంచాయతీల్లో ఎక్కడైనా సరే 3,500 నుంచి హైయెస్ట్ బాగా క్లాస్ అయిన అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్లు అయితే 4,500 దాకా ఉంటాయి హైయెస్ట్. అది మాకు ఆ రీజనబుల్లోకి ఇవన్నీ లాక్కు రావాలి. ఇవన్నీ కొంచెం త్వరగా మీరు చేసి పెడితే, ఎందుకంటే 5 కోట్ల రూపాయలు పెండింగ్ కూడా. యాక్చువల్లీ అరౌండ్ 3,600 అసెస్మెంట్స్ ఓన్లీ. యాక్చువల్లీ 3 years బ్యాక్ ఆల్రెడీ ఒక కమిటీ చేసి ఎండిఓ గారి సమక్షంలో అసలు ఏమేమి ఉన్నాయని 3,600 అసెస్మెంట్ని దాన్ని స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాంట్లో 1,600 చిల్లరలో, అది కూడా ఆ రిపోర్ట్ కూడా ఇస్తాను. ఇది 1,600 చిల్లర ఐడెంటిఫై చేశారు. 1,600 ఐడెంటిఫైలో అబ్నార్మల్ పెరిగినాయని అసెస్మెంట్ చేశారు. దాంట్లో 954 అనేది అసలు రూల్ చట్టానికి వ్యతిరేకంగా అబ్నార్మల్గా అసలు తప్పుడు విధానంలో చేసి 954 అని తేల్చారు. అది ఇస్తాను ఆ డీటెయిల్స్ అన్ని. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. మీరు కొత్తగా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ సబ్జెక్టు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది నేను కాబట్టి ఇవాళ నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ నేనని కాదు, ఐఆమ్ రిప్రజెంటేటింగ్ బిహాఫ్ ఆఫ్ ది బాపులపాడు పీపుల్. నాకు ఇక్కడేం పొలిటికల్ నాకు ఇదేమీ లేదు, నాకు ఇక్కడేమీ పెద్ద అవసరం కూడా లేదు ఇక్కడ చేయాల్సిన అవసరం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఐఆమ్ వెరీ హ్యాపీ, ఐఆమ్ వెరీ గుడ్ పొజిషన్. నాకేంటంటే పీపుల్ రిప్రజెంట్ ఇది బాపులపాడు పీపుల్ రిప్రజెంటేషన్. రమేష్ గారు చెప్పినా, రాము చెప్పినా, ఇంకొకటి చెప్పినా మీరు దయచేసి 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాం కాబట్టి
కొంచెం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ మీరు అడిగిన రిపోర్ట్స్ ఎప్పుడైనా కావాలంటే మీరు నాకు మెసేజ్ చేస్తే అది అరేంజ్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా నేను పర్సనల్గా వచ్చి ఏ టైంలో అయినా సరే మీరు పిలిస్తే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. నాకు వీలైనంత తొందరగా చేసి పెట్టండి. మీరు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా అవసరమైతే నేను శశిభూషణ్ గారి దగ్గర నేను మాట్లాడతాను. నాకు ఐ హ్యావ్ దట్ సోర్సెస్. తొందరగా మేము చేసుకునే సపోర్ట్ చేస్తాను. మాకు రీజనబుల్ ట్యాక్సెస్ కావాలమ్మా. ఇది ఎన్ని రోజుల్లో మాకు సుమారుగా అయితే నేను ఒక టీమ్ వేసుకున్నానండి. ఐ బ్రాట్ మై టీమ్ ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ తోటి ఒక టీమ్ వేసుకున్నాను. ఎందుకంటే ఒకరే చూస్తూ ఉంటే ఇట్ విల్ బి డిలేడ్ అండ్ ఆల్మోస్ట్ 10 years ఉంది. 13 to 25 అంటే అది లెస్ పీరియడ్ 12 years. ఫస్ట్ వేసినప్పుడు ఉన్న ట్యాక్స్ ఇది ఏదైతే మనకు 1600 తేలిందో దాన్ని యాక్చువల్లీ ఒరిజినల్గా ప్లింటేరియా ఉంటుంది. ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తే ఎంత యాక్చువల్గా ఉండాలి దాన్ని ఎంత అబ్నార్మల్ వేశారు, దట్ ఈస్ ద వేరియేషన్. సో ఇప్పుడు దాన్ని మనకి ఎప్పుడు ఎన్హాన్స్మెంట్ అయింది, రీఅసెస్ అయ్యింది 5 yearsకి ఒకసారి ఉంటుంది. లేదు ఆర్ అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ 5% అవి చూసుకుంటే ఇప్పుడు ఎంత ట్యాక్స్ అవ్వాలి అనేది ఇట్స్ ఆల్ ఐ షుడ్ హ్యావ్ ఎన్ క్యాల్కులేషన్. ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు ఏదన్నా ప్లస్ అడిషనల్ ఫ్లోర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ప్రెజెంట్ స్టేటస్ ఆ రోజుకి ఈ రోజుకి ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేది. ఈవెన్ ఐ వాంట్ టు గో విత్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. రోవర్స్ తెచ్చుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను. ఐ విల్ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ సర్వే. ఏం లేదమ్మా, మిగతా మేజర్ పంచాయతీల కంటే మాకు ఒక 100 రూపాయలు తక్కువ ఉండేది. ఎందుకంటే ఇది మిగతా పంచాయతీలు పంటలు మంచి పంటలు పండే ఏరియాలు. అంటే మీకు బేస్ అనేది ఒక జీపీ రిజల్యూషన్ ఉంటుంది. ఆ బేస్ రిజల్యూషన్ స్టేట్ నార్మ్స్ కి కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉందా ఉంటే అలాంటి జీపీ రిజల్యూషన్ కూడా మీకు ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది మీకు నోట్స్ కూడా ఇస్తానమ్మా. నేను ఆ రోజు ఏమైనా కంప్లైంట్ అప్పటికి చెప్పండి సలహా కిరణ్ నీళ్ళు మ్యాక్సిమం మిగతా పంచాయతీ కంటే 100 రూపాయలు తెచ్చి ఉండా సరే మేజర్ పంచాయతీల కంటే మేము సమాధానం చెప్పుకోలేము. పబ్లిక్కి బాధపడుతున్నారు. సమాధానం అంటే వాళ్ళు వచ్చే కళ్ళంతా నీళ్లు పెట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉండే మేజర్ పంచాయతీస్ లో ఎట్లా ఉంది అని ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ కూడా తీసుకుని దాన్ని బట్టి చేస్తే మాకు హ్యాపీ. దాన్ని బట్టి చేస్తే మాకు హ్యాపీ. దాన్ని బట్టి చేస్తే అందరికీ హ్యాపీ. రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఇదే మెయిన్ పాయింట్. అదే కనుక ఎవరు అడిగింది ఇప్పుడు అనేది డేట్ ఫిక్స్ చేసుకుంటే బెటర్ ఏమో. అన్లెస్ అంటిల్ ఐ గో డెప్త్ ఇంటూ ది సబ్జెక్ట్. ఈ రోజు చూస్తే గానీ నాకు అర్థం కాదు. 12 సంవత్సరాలు కదా, అంటే 1 year అనుకోండి. ఐ కుడ్ హావ్ టెల్ లైక్ 12 years back and moreover there are so many అంటే రిజల్యూషన్స్ చెక్ చేసుకోవాలి, అసెస్మెంట్స్ చూసుకోవాలి, గవర్నమెంట్ అప్పుడు ఉండే మెమోస్ ఏమి ఇచ్చారో చూసుకోవాలి. అంటే సుమారుగా అంటే రోజుల్లో కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి అన్నారు కదా మేడం, అది చూస్తారు. ఎర్లీగా చేయడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ రోజులు పడుతుందా, వీక్స్ పడుతుందా, నెలలు పడుతుందా? కొంచెం ఓకే 1 month బిలో 1 month లోపు. ఎందుకంటే 6 CR 5 CR 6 CR పెండింగ్ ఉండిపోయినాము. ఇప్పుడు ఎవరు కట్టాలా డీటెయిల్స్. ఇప్పుడు అందరూ కూడా కట్టేదంటే అవేర్నెస్ మిగతా బ్యాలెన్స్ కట్టాల్సి కూడా అవేర్నెస్ మేమే తీసుకొస్తాం. పంచాయతీ బతకడం కోసం ఇమీడియట్గా కట్టేమని అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అది ముందు పంచాయతీకి వచ్చేటట్టు మేము చేస్తాం. మనం దీన్ని సరి చేస్తాం. ఇమీడియట్గా మేమే ఇంటింటికి వెళ్ళి మేమే వసూలు చేపిస్తామమ్మా. ఇబ్బంది ఏం లేదు. ఇది ఇష్యూ మీకు కూడా ఇబ్బందిగానే ఉంది. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే అదే మొత్తం అందరికీ కమిషనర్ గారికి తెలియపరిచాం, పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచాం. అంటే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చామని చెప్పి ఆయన కమిషనర్ గారికి కూడా చెప్పారు. ఇది ఎక్కువ ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆనంద్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ కూడా ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి భావం పడిపోయింది అందరికీ. ఇది త్వరగా మీరు చేసేస్తే అందరికీ పోరాడిన వాళ్ళందరికీ ఎటువంటి వాళ్ళు మేమంతా 10 సంవత్సరాల నుంచి పోరాటం ఇదంతా ప్రజలంతా ఇది కూడా
మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మా మంచి పేరు మా జంక్షన్ ప్రజల కళ్ళల్లో ఆనందం మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు మీరు, మీ డిపార్ట్మెంట్ కాబట్టి. అది Sure, తప్పకుండా. ఎస్ మ్యామ్ 2020 ట్రై చేస్తాం పబ్లిక్ నుంచి మాకు వచ్చినాయి రిక్వెస్ట్ చేశారు పైన తగ్గించడానికి ఏమైనా అయితేమో ట్రై చేయండి అన్నారు. మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టడం అనేది జరిగింది. ఈ పీరియడ్ లోనే వీళ్ళు ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ ఏరియాస్ కూడా ఎలా ప్రామిస్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎంత ఉందో అంత కూడా మనం ఫినిష్ అప్ కొంత ఇన్కమ్ వస్తుంది. యూ కెన్ టేక్ అప్ గుడ్ ఐ స్టార్ట్ నా వర్క్ చేసుకుంటాను. అట్లా ఓకే సార్. ఒక మెయిన్ పాయింట్ ఉంటే చెప్పండి యువ గారు. ఏమ్మా మీరు మాకు సలహా చెప్పండి. అంటే రమేష్ గారు, ఇంకేమనగలం? రాకేష్ గారు రండి. రాకేష్ గారు డ్రైనేజీల గురించి మాట్లాడుతున్నాను. రోడ్లు వేసారు కానీ డ్రైనేజీ లేవు. అయ్యా మాట్లాడుతున్నాను, రిటర్న్ ఇచ్చేద్దాం అండి. అయ్యా ఏమండి విగ్రహాలు అయితే అలౌడ్ లేదు. అది ఏదో చేయాలంట, రిజిస్టర్ చేయాలంటే. నిన్న ఎమ్మెల్యే గారిని కలిస్తే విగ్రహం పెట్టాలంటే సుప్రీంకోర్టు అబ్జెక్షన్ గైడ్ లైన్స్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము పేరు ప్రస్తుతం ఒక సెంటర్ కి పేరు పెట్టడం గురించి పెట్టండి. నేమింగ్ ఫెసిలిటీస్ ప్రాబ్లమ్ అది కూడా ఫోటో తీసుకుంటండి. అదే ఇక్కడ సెంటర్ నిలబడండి. ప్లేస్ ఉందా మనకి? ప్లేస్ అంటే ఒక దగ్గరలో ఒక చెరువు ఒకటి ఉందమ్మా. ఆ చెరువు చుట్టూ పార్కు అరేంజ్ చేసుకోవచ్చు. అంటే చెరువు అంటే మళ్ళీ అదేమన్నా చెరువు అంటే మధ్యలో చుట్టూ గట్టు ఒక లారీలు క్రాస్ అయ్యే, 2 లారీలు క్రాస్ అయ్యే గట్టు వెడల్పు ఉంటుంది. బాగా స్పేస్ గా ఒక 100 అడుగులు ఇటు సైడ్ మనం వీ కెన్ డెవలప్ అన్నమాట. చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డబ్బులు వస్తే మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అందరు కట్టేస్తారు. ఇది కట్టేసి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ పెట్టి మేము పంచాయతీకి కూడా ఇమీడియట్గా ఇచ్చేసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. ఇస్తే హ్యాపీ అవుతాం. మీ అందరిని అధికారులందరినీ కూడా మేము సన్మానించుకుంటాం. థ్యాంక్ యూ. బాపులపాడు గ్రామ పంచాయతీలో 2013-14 సంవత్సరం నుంచి కూడా అబ్నార్మల్గా పెరిగిన ట్యాక్సెస్ అసెస్మెంట్ రేజింగ్ అనేది కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. ఇది మా దృష్టికి కూడా వచ్చింది. దాని మీదగానే ఈరోజు ఒక కమిటీతో సహా ఒక ఎంక్వైరీకి రావడం జరిగింది. వీలైనంత వరకు కూడా ఏం జరిగింది అంటే అసెస్మెంట్స్, టోటల్ అసెస్మెంట్స్ ఎన్ని ఎఫెక్ట్ అయ్యాయి, ఎంత అబ్నార్మల్గా రైజ్ చేయడం జరిగింది అనేది యాజ్ పర్ ద రికార్డ్స్ వెరిఫై చేసి వీలైనంత త్వరగా రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపిస్తాము. సో యాజ్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్. సుమారుగా ఎంత టైం ఇచ్చారు మేడం? అంటే మీరు ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారు? అంటే కంప్లైంట్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ అసెస్మెంట్స్ నంబర్ కూడా ఎక్కువగా ఉంది. ఒక 1 month లోపలే ఖచ్చితంగా దీనికి రిపోర్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఆయన అడిగిన ప్రశ్న ఒక్క నిమిషం. ఆయన మీరు ఎమ్మెల్యే గారిని మొన్న అక్కడ క్వశ్చన్ చేశారు, కట్టొద్దు అని చెప్పాడు. ఇంకా దానికి నేను రాము గారు చెప్పేది ఏంటి, రమేష్ గారు చెప్పేది ఏంటి? అక్కర్లేదు. మీరు ఒకవేళ ఎవరైనా అలాంటిది కట్టమని వస్తే ఎమ్మెల్యే గారికి మీరు చెప్పండి, ఏమంటే ఇట్లా చెప్పారు, మీరు కట్టడం మీరు ఏం చేసుకుంటారో చెప్పండి. ఇది ఇప్పుడు అందుట్లో వాళ్ళు రారు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఆ రిపోర్ట్ తయారు చేయకుండా వచ్చి కట్టమని ఎట్లా చెప్తారు? ఇది జరుగుతుంది కదా, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎట్లా కట్టమంటారు? కట్టమనరు. ఆయన ఒకటే మాట చెప్పాడు, పై నుంచి ఆర్డర్ వచ్చే వరకు మీరు కట్టొద్దు చెప్పేది. ఇప్పుడు డిఎల్ఓ గారు వచ్చారు, వచ్చి మరి మీటింగ్ పెట్టారు. డిఎల్పిఓ గారు కాదు, డిపిఓ గారు. డిపో గారు వచ్చినప్పుడు అలాంటి చేయండి మీరు కట్టబాకుండా నేను జీవో తీసుకొచ్చిన ఒక మాట చెప్తే ఒక్క నిమిషం అధికారులు అట్లాగా 4 రోజులు. గ్రామ బాపులపాడు గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇవాళ డిపిఓ గారు మన బాపులపాడు పంచాయతీకి ఇచ్చేయడం జరిగింది. ఆవిడ గారు వచ్చిన సందర్భం మన గౌరవనీయులు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి యొక్క ఆదేశాల మేరకు మేము పై అధికారులందరికీ మేము రిటర్న్గా రాము గారు మనందరం కూడా పై అధికారులకు తెలియపరచడం జరిగింది. దీని గురించి అనేక పర్యాయాలు కమిషనర్ గారిని కానీ అందరినీ కలవడం జరిగింది. దానికి ఇప్పుడు ఈ రోజున డిపో గారు మనకి చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇంటి ట్యాక్సులు తగ్గుతాయి, ఖచ్చితంగా 4 రోజుల లోపల
మీ అందరికీ రిజల్ట్ వస్తుంది. దానిలో కూడా ఎంత తగ్గుద్ది అంటే ఏదో 20,000 కట్టే వాళ్ళకి 1000 తగ్గితే మనకి ఫలితం లేదు. అందుకనే మిగతా మేజర్ పంచాయతీలు అంటే పామరి కానీ గన్నవరం కానీ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ పంచాయతీలతో పాటు మనకు కూడా అదే రేంజ్లో మనకుంటే హ్యాపీ అనమాట. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తున్నాం, ఒక అపార్ట్మెంట్లో ఒక ప్లాట్కి మనకి 9,000 రూపాయల పైన ఉంది, 1100 అడుగుల ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్లో. అదే మేజర్ పంచాయతీల్లో 3,500 నుంచి 4,500 హైయెస్ట్, ఆ రేంజ్లో ఉంటుంది. మనం కూడా ఇవాళ దాన్ని బట్టే మిగతా అన్నీ కూడా అదే రేషియోలో ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు G+1 ఉందనుకోండి, ఎక్కడైనా సరే 5,000, 6,000 బాగా ఉంటాయి హైయెస్ట్. దానికంటే తక్కువే ఉండేటట్టు మనం మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కళ్ళు రెడీ చేసుకుందాం. అందరికీ విలేకరుల మిత్రులు దీనికి చాలా కష్టపడి విలేకరుల మిత్రులందరూ కూడా బోలంతా సహకరించి అన్ని రకాలుగా కూడా ఇది చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. విలేకరుల మిత్రులకి, పెద్దలకి, అధికారులకి, సర్పంచ్ గారికి, వైస్ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ దీంట్లో విజయం సాధించుకున్న తర్వాత అందరూ చక్కగా ఒక మంచి కూల్ డ్రింకో టీయో తాగుదాం. ఈ రోజున బాపులపాడు పంచాయతీ హౌస్ ట్యాక్సెస్ గురించి ఎంతో కాలంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాట ప్రతిఫలంగా ఈ రోజున, ఎందుకంటే మేము అందరం బాపులపాడు గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా ఈ ట్యాక్సులు తగ్గాలనే ఒక సంకల్పంతో గౌరవనీయులు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యాలగడ్డ వెంకటరావుకి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులైనటువంటి వల్లభనేని బాలశౌరి గారికి, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ ఈ మెమోరాండం తెలియపరచడం జరిగింది. అనేక పర్యాయాలు వారిని కలుసుకుని మేము దీని మీద న్యాయం చేయమని అడగడం జరిగింది. దాని మీద స్పందించి అధికారులు ఇక్కడ ఖచ్చితంగా హౌస్ ట్యాక్సెస్ ఎక్కువ పడి ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారు స్వచ్ఛందంగా వారే చెప్పడం జరిగింది. చూసిన వెంటనే దీని గురించి కొన్ని శాంపిల్స్ చూపిస్తే దీని మీద తక్షణం మీకు కమిటీని వేసి ఈ కమిటీ ద్వారా వెంటనే తగ్గించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ డిపిఓ గారు మేడం గారు రావడం జరిగింది. మన పంచాయతీ బాపులపాడు పంచాయతీకి డిపిఓ మేడం గారు మొత్తం పెద్దలు చెప్పిన అన్ని అవగాహన చేసుకుని వాళ్ళందరి దగ్గర రిపోర్టు తీసుకుని వారు ఈ ట్యాక్సులు కరెక్ట్గా ఇవాళ 15వ తారీఖు జూన్ 15వ తారీఖు లోపల మీకు ట్యాక్సులు సవరణ చేయడం జరుగుతుంది. మంచి అనుకూలమైన ట్యాక్సులే అదే అనుకూలమైన జీవో ప్రకారం అనుకూలమైన ట్యాక్సులే వేస్తాం, మీ అందరికీ ఉపశమనం కలిగిస్తామని చెప్పి మేడం గారు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ధర్మిల దీనికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పంచాయతీ వార్డు మెంబర్లకి, అలాగే గ్రామ పెద్దలందరికీ, అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ.